మన సింగరేణిలో సంతపల్లి శ్రీనివాస్ కూడా పూలమాల వేయాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా ఇంకా కమల్ తీస్తుంటే పార్టీ సెక్రటరీ ఈ సందర్భంగా ఈ దీక్షా శిబిరాన్ని ఉద్దేశించి ఆయన్ని మాట్లాడవలసిందిగా నా తరఫున మీ తరఫున కోరుతున్నాను. చెల్లించాలి. పర్క్స్పై 18 సొంత ఇంటి పథకాన్ని విజిలెన్స్ కేసులను ఎత్తివేయాలి. విజిలెన్స్ కేసులను VK7 లో కోళ్లు మనం ఎత్తివేయాలి. VK7 లో కోళ్లు డిప్యుటేషన్ యంత్రాలు సింగరేణి కార్మికులతోనే పనిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు సమస్యలు వర్ధిల్లాలి. AITC దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంతో పాటు సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల హక్కులు, అదేవిధంగా నూతన భూగర్భ బొగ్గుబావులు సింగరేణి నదులు తీయాలని, కొత్తగూడెంతో పాటు ఇతర ప్రాంతాల్లో వచ్చినటువంటి ఓపెన్ కాస్ట్లు బొగ్గు తీసే పని కానీ, కార్మికులు కానీ సింగరేణి కార్మికులు సింగరేణి యంత్రాలతో నిర్వహించాలని, ప్రైవేట్ కాంట్రాక్టర్లకు మొత్తం పనులు అప్పచెప్పే నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈనాడు AITC నాయకత్వాన కొత్తగూడెం GM కార్యాలయం ముందు వందలాది మందితో నిరాదీక్ష శిబిరం జరుగుతూ ఉంది. ప్రభుత్వం దృష్టికి అనేక పద్ధతుల్లో అసెంబ్లీలో శాసనసభ్యులు సాంబశివరావు గారు గుర్తింపు కార్మిక సంఘ AITC స్ట్రక్చర్ మీటింగ్లో అనేక మీటింగ్లో చెప్పినప్పటికీ యాజమాన్యం ప్రభుత్వం ఆ సమస్యల పట్ల సానుకూలత లేకపోవటం మూలంగా, వాటిని పరిష్కరించకపోకపోవటం మూలంగా ఇవాళ కార్మిక వర్గాన్ని సమీకరించి వేలాది మందితో ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నాం. అందుకని దీని యొక్క ఆలోచన కానీ, దీని యొక్క సమస్యకు పరిష్కారం యాజమాన్యం చేతిలో ఉంది. కొత్తగూడెంలో VKOC ఏదైతే ఉందో దీంట్లో బొగ్గు కానీ యంత్రాలు కానీ సింగరేణి మాత్రమే ఉపయోగించాలి. ప్రైవేట్ కాంట్రాక్టర్ అప్పచెప్పొద్దు. గతంలో సత్తుపల్లి ఓసీకి ఇక్కడ నుంచి ఓసీ బంద్ అయినప్పుడు కార్మికులను తీసుకెళ్లారు. ఇవాళ కొత్త ఓసీ వచ్చింది. ఎవరైతే సత్తుపల్లిలో వెళ్ళారో వాళ్ళందరినీ కూడా కొత్తగూడెం తీసుకురావాలి. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికుల యొక్క సమస్యలు, వాళ్ళ వేతన ఒప్పందం పూర్తి చేయాలి. సింగరేణి కార్మిక వర్గానికి కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలు, సొంత ఇంటి స్కీమ్ కానీ, లేదా హాస్పిటల్ సమస్య కానీ, వాళ్ళకు ఉన్నటువంటి వేతన సమస్యలు కానీ, వీటన్నిటిని పరిష్కరించాలి. అంతిమంగా ఈ కంపెనీని కాపాడాలి. కంపెనీలో రాజకీయ జోక్యాన్ని నివారించాలి. ఈ డిమాండ్స్ తో ఈ పోరాటం చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం యాజమాన్యం ఈ సమస్యని పరిష్కారం చేస్తామని ఆశిస్తా ఉన్నాం. లేనిడలా దీన్ని మరింత ఉధృతం చేస్తాం. సంఘటితమైన పోరాటం ద్వారానే సింగరేణిని గతంలో AITC కాపాడుకున్నది. ఇవాళ కూడా ఆ పోరాట శక్తితోనే ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. పరిష్కారం కోసము మరి ఈ రోజు ఈ నిరాదీక్ష తర్వాత 30వ తేదీన చలో హెడ్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం ఉంది. అక్కడ వంట కార్యక్రమం కూడా ఉంది. భారీ ఎత్తున దగ్గర 1000 మంది కార్మికులు అన్ని ఏరియాల నుంచి తరలి వస్తున్నారు. అదేవిధంగా కొత్తగూడెం కార్పొరేట్, అదేవిధంగా మరి కొత్తగూడెం ఏరియా, సత్తుపల్లి కార్మికులు కూడా జాయిన్ అవుతారు. భారీ ఎత్తున ఈ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఆ ధర్నా కూడా మరి యాజమాన్యం లొంగిపోకుండా మరి సమస్యల పరిష్కారం కాకపోతే మరి ఏప్రిల్ 7వ తారీఖున మేమంతా కూడా కలిసి ఒక స్ట్రైక్ నోటీస్ స్ట్రైక్ లో పాల్గొనబోతున్నాం అని చెప్పేసి యాజమాన్యానికి హెచ్చరిస్తున్నాం.